శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జతకులు నవంబర్ మాసంలో 20వ తేదీ అనగా మనకి బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జతకులు మధ్యాహ్నం 1 గంట దాటాక జరిగేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఇటువంటి ఊహించని మార్పులు, అలాగే ఈ వార్త అయితే మీ చెవిన చేరబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి అద్భుత ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు శక్తికి మించిన అవకాశాలు పొందుకుంటారు. ప్రేమ జీవితం అద్భుతం, ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చాలా శుభప్రదమైన రోజు ఇది. ఆశించిన విజయం పొందుకుంటారు. ఏదైనా ప్రాజెక్టు లేదా పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే ఆటంకాలు తొలగిపోతాయి. శ్రేయోభిలాషుల సహకారంతో ఎటకేలకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు పనిచేసే వ్యక్తి అయితే గనక కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా కోరుకున్న పోస్టును పొందాలని మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా టార్గెట్ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ రోజు చాలా బేషుగ్గా ఉంటుంది. ప్రభుత్వంతో సంబంధం ఉన్న అధికారులను ప్రభావితం చేయడం రీత్యా మీరు అనుకున్న పనుల్లో పూర్తిగా విజయాన్ని సాధిస్తారు. భాగస్వామ్యంతో పనిచేసే వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విస్తరించడమే కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఏదైనా పరీక్షకు లేదా పోటీకి సిద్ధం అవుతూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు, వస్తు సౌఖ్యాలు కలుగుతాయి. పెద్ద పెట్టుబడులకు మీకు అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల సాయంతో వ్యాపారంలో పెద్ద అవకాశాలు వస్తాయి. మీ ప్రవర్తనతో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక బంధాలు మధురమో, ప్రేమ బంధాలు వైవాహిక బంధాలుగా మారొచ్చు. డబ్బును వృధా చేయొద్దు. పాత సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో కొద్దిగా విచారంగా ఉంటారు. తల్లిదండ్రులతో ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో ప్రతికూల వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరపు ఆలోచనలకు దూరం వహించండి. దీనివల్ల మీ పని నాణ్యత తగ్గుతుంది. మాటల్లో పదును ఉంటుంది. కొత్త పరిచయాలు చెడిపోవచ్చు. ఈ రోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక మంచి శుభవార్తలు అందుతాయి. ఆనందంగా ఉంటారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వార్త ఈ రోజు అందే అవకాశం కనిపిస్తుంది. ఆ వార్త విని మీరు, మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక ఇలాగే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.